ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర చాలా పీడిఎఫ్స్, రీసెర్చ్ పేపర్స్, నోట్స్ ఉన్నాయనుకోండి. కానీ వాటిలో ఒక చిన్న సమాచారం కోసం వెతకటం అంటే గడ్డివాములో సూది వెతకటం లాగా అనిపిస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది కదా. అయితే ఇక ఆ సమస్యకు ముగింపు పలుకుదాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఈరోజు మనం పైథాన్ మరియు వెక్టర్ డేటాబేసెస్ను ఉపయోగించి ఒక ప్రైవేట్ ఏఐ డాక్యుమెంట్ సెర్చ్ ఇంజిన్ని బిల్డ్ చేయబోతున్నాం. ఇందులో ఇంటర్నెట్ అవసరం లేదు, ఏపీఐ కీస్ అవసరం లేదు, ముఖ్యంగా మీ డేటా ఎక్కడికి వెళ్ళదు, మీ కంప్యూటర్లోనే సేఫ్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు మీరు మీ డాక్యుమెంట్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెకండ్స్లో సెర్చ్ చేయగలుగుతారు. మరి ఆలస్యం ఎందుకు, కోడింగ్ మొదలు పెడదాం. ద లాజిక్ ఈజ్ సింపుల్. పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ని లోడ్ చేయటం, వెక్టర్ డేటాబేస్లో సేవ్ చేయటం మరియు దాన్ని రిట్రైవ్ చేయటం. రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ కోడింగ్. ఇంపోర్ట్ ఓఎస్, ఇది ఫోల్డర్స్ అండ్ పాస్ని యూజ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇంపోర్ట్ 5 PDF డైరెక్టరీ లోడర్, ఇది పీడిఎఫ్ ఫైల్స్ని లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇంపోర్ట్ రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్, ఇది టెక్స్ట్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి ఉపయోగిస్తాం. ఇంపోర్ట్ హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్, ఇది హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్ మోడల్ని యూజ్ చేయడానికి. ఇంపోర్ట్ క్రోమా, ఇది వెక్టర్ డేటాబేస్ని లోడ్ చేయడానికి. ఫస్ట్ మనం ఫోల్డర్స్ని సెట్ చేద్దాం. ఇక్కడ మీ పీడిఎఫ్స్ ఫైల్స్ ఉండే ఫోల్డర్ నేమ్, ఫోల్డర్ పాత్ ఇవ్వండి. అలాగే మన వెక్టర్ డీబీని సేవ్ చేసే ఫోల్డర్ని ఇస్తున్నాం. ఇప్పుడు మనం లోడ్ స్ప్లిట్ డాక్యుమెంట్స్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. ఇది డాక్యుమెంట్స్ లోడ్ అవుతున్నాయని చూపిస్తుంది. ఇది ఫోల్డర్ నుండి పీడిఎఫ్స్ని లోడ్ చేయడానికి వాడుతున్నాం. నెక్స్ట్, ఇది పీడిఎఫ్స్ని చదువుతుంది. ఇప్పుడు ఎన్ని పేజెస్ లోడ్ అయ్యాయో ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరీ చంక్ 1000 క్యారెక్టర్స్కి లిమిట్ చేస్తున్నాం. ఓవర్లాప్ 200 క్యారెక్టర్స్ ఇస్తున్నాం. ఇది డాక్యుమెంట్స్ని విభజించటం కోసం. నెక్స్ట్, విభజించిన భాగాల్ని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు వెక్టర్ డేటాబేస్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. మోడల్ డౌన్లోడ్ అవుతుంది అని ప్రింట్ మెసేజ్ ఇస్తున్నాం. ఫ్రీ హగ్గింగ్ ఫేస్ మోడల్ని లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్, క్రోమా డీబీలో చంక్స్ని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ చంక్స్ని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇది ఎంబెడింగ్ మోడల్. ఇది చంక్స్ని సేవ్ లోకల్లీ. సక్సెస్ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం మరియు వెక్టర్ డీబీని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు సెర్చ్ డాక్యుమెంట్స్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఏ క్వైరీ సెర్చ్ అవుతుందో చూపించడానికి ప్రింట్ మెసేజ్ ఇస్తున్నాం. ఇది టాప్ 3 రిజల్ట్స్ని ఇస్తుంది. రిజల్ట్స్ని ఒక్కొక్కటిగా చూపించడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం.
మన రిజల్ట్స్ చూపించడానికి ప్రింట్ మెసేజ్ ఇస్తున్నాం. అలాగే ఒక డివైడర్ లైన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ద్వారా ఫోల్డర్ లేకపోతే క్రియేట్ చేయమని కోడ్ రాస్తున్నాం. ఒకవేళ ఫోల్డర్ ఉంటే డాక్యుమెంట్స్ని లోడ్ చేసి స్ప్లిట్ చేస్తుంది. వెక్టర్ DBని ఇఫ్ స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ లేదా లోడ్ చేస్తున్నాం. క్వరీ కంటిన్యూస్లీ రన్ అవడానికి వైల్ ట్రూ లూప్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్ క్వరీ కోసం ఇన్పుట్ ఇస్తున్నాం. అలాగే ఎగ్జిట్ టైప్ చేస్తే లూప్ నుంచి బయటకు వస్తాం. ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ లేవని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి రన్ చేద్దాం. ఇది నా డాక్యుమెంట్ ఫోల్డర్. ఇందులో 800+ పేజెస్ ఉన్న నా డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు ఒక క్వరీ టైప్ చేశాను. చూడండి, ఏ డాక్యుమెంట్స్లో ఉందో క్లియర్గా చూపిస్తుంది. అలాగే మీరు తర్వాత కూడా మీ PDF ఫైల్స్ని ఆ ఫోల్డర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం పూర్తిగా ప్రైవేట్ AI సెర్చ్ ఇంజిన్ని మన సిస్టమ్ మీదే బిల్డ్ చేసేసాం. ఎలాంటి క్లౌడ్ లేదు, ట్రాకింగ్ లేదు. మీ డేటా పూర్తిగా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది మీరు స్టడీ కోసం, రీసెర్చ్ పేపర్ అనలైజ్ చేయడానికి, లీగల్ డాక్యుమెంట్స్ రివ్యూ చేయడానికి లేదా మీ పర్సనల్ ఫైల్స్ ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఫుల్ కోడ్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి AI మరియు పైథాన్ ప్రాజెక్ట్స్ కోసం నాగా ఆటోమేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇదే ప్రాజెక్ట్ను వెబ్ యాప్ లేదా డెస్క్టాప్ యాప్ లాగా అడ్వాన్స్ వర్జన్లో కావాలంటే కాంటాక్ట్ మీ.